ఉన్నారే వీళ్ళ నాయకులు, వీళ్ళ స్వార్థం కోసం పనిచేసే నాయకులు. మేమేం ఊరికే అనలేదు అవినాష్ రెడ్డి గారు హత్య చేశారు అని. మాకేం కక్ష లేదు ఇంతకు ముందు అవినాష్ రెడ్డి గారు అంటే. అవినాష్ రెడ్డి గారు మా భాస్కర్ రెడ్డి చిన్నాయన కొడుకు, మా తమ్ముడు, ఓట్లేసి గెలిపించండి అని నేను కూడా ప్రచారం చేసి తిరిగిన దాన్ని. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజున ఫలానా వాళ్ళు హత్య చేశారు, ఫలానా వాళ్ళ హస్తం ఉంది అని మాకు తెలియలేదు. కానీ ఈ రోజు 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ రోజుకి సిబిఐ, మేం కాదు చెప్తున్నది, సిబిఐ తేల్చిన విషయం అవినాష్ రెడ్డి గారు హంతకుడు, హత్య చేయించిన వాళ్ళు అని. అవినాష్ రెడ్డికి, హంతకులకి ఎవరైతే హత్య చేశారో, హత్య చేపించిన అవినాష్ గూగుల్ టేక్స్ మ్యాప్స్ లో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు, హత్య జరిగిన రోజు కలుసుకున్నారు అని ఒకే లొకేషన్లు చూపిస్తున్నాయి. సిబిఐ చెప్తుంది హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకున్నారు, అంతకు ముందు మాట్లాడుకున్నారు, అప్పుడు మాట్లాడుకున్నారు, తర్వాత మాట్లాడుకున్నారు అని సాక్ష్యాలు ఉన్నాయని సిబిఐ చెప్తుంది. సిబిఐ చెప్తుంది హత్య చేసిన వాళ్ళకు, హత్య చేయించిన వాళ్లకు లావాదేవీలు జరిగాయి, అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చుకున్నారు, చేతులు మార్పిడి జరిగింది అని. ఇవన్నీ మేము చెప్పటం లేదు, మాకు తెలియదు. హత్య జరిగిన రోజే మాకు ఫలానా వాళ్ళు చేశారు అని తెలుసుంటే ఆ రోజే మేము చెప్పేవాళ్ళం, కానీ మాకు తెలియలేదు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఈ రోజు సిబిఐ అన్ని ఆధారాలు బయట పెట్టిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా అవినాష్ రెడ్డి అనే దుర్మార్గునికి ఈ రోజు వరకు కూడా శిక్ష పడలేదు. కారణం ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డి ఒక హంతకుడని తెలిసి కూడా సొంత చిన్నాన అంటే నాన్న తర్వాత నానంతటి వాడు, చిన్నప్పుడు ఎత్తుకొని పెంచిన వాడు, సొంత చిన్నానకు హత్యకు కారణమైన వాడని తెలిసి కూడా 5 సంవత్సరాలు వెనకేసుకొచ్చారు, 5 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు. ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? 5 సంవత్సరాలు ఒక హంతకుని కాపాడడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు మళ్ళీ అదే హత్య చేసిన వాళ్ళకు ఎంపీ టికెట్ ఇస్తున్నారు. ఇది న్యాయమేనా? అది అడగడానికే. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు అదే ఎంపీకి పోటీ చేస్తుంది. మీరు సమాధానం చెప్పండి. రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తున్నది తప్ప? ఇది మా ఇంటి విషయమా? ఇది మా కుటుంబ విషయమా? ఒక పెద్ద మనిషిని గొడ్డలితో నరికి క్రూరంగా నరికేసి చంపేస్తే ఒక ప్రజల మనిషిని, ప్రజా నాయకుడిని అది కుటుంబ విషయం ఎలా అవుతుంది? మీ నాయకుడు రాజశేఖర రెడ్డి, మీ నాయకుడు వివేకానంద రెడ్డి గారు, మీ నాయకుడు మీకు సేవ చేస్తే వీళ్లకు ఈర్ష్య పుట్టి వివేకానంద రెడ్డి గారి బ్రతుకున్నంత కాలము వాళ్ళ ఎదుగుదలకు అడ్డొస్తాడని, వాళ్ళ పక్కలో బల్లెమవుతాడని వాళ్ళు కుట్ర పన్ని ఈ రోజు చంపారు అని సిబిఐ చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డికి జైలు శిక్ష పడలేదు. కారణం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు కాబట్టి. అందుకే మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి హత్య చేసిన వాళ్ళు మళ్ళీ గెలవకూడదు, మళ్ళీ అధికారాన్ని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం వాడుకోకూడదు, మళ్ళీ చట్ట సభలకు ఇలాంటి హంతకులకు వెళ్ళకూడదనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యం చేసింది. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డల ఎంపీగా నిలబడింది అంటే న్యాయం కోసం నిలబడింది, ధర్మం కోసం నిలబడింది, నిజం గెలవాలని నిలబడింది. మళ్ళీ చెప్తున్నాను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన అవినాష్ ఎంపీగా కావాలో మీరే నిర్ణేతలు. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరే నిర్ణేతలు. రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు. మళ్ళీ చెప్తున్నా, నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను మీకు మాటిస్తున్నా, మీరు గెలిపిస్తే మీ మధ్యలోనే బ్రతుకుతా, మీ ఎంపీగా మీ మధ్యలోనే బ్రతుకుతా. మీరు గెలిపిస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకు అండగా నిలబడుతుంది. మీ ఎంపీగా మీ గొంతును ఢిల్లీలో అయినా వినిపిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించాలి, రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి, న్యాయాన్ని నిజాన్ని గెలిపించాలని ప్రతి అన్నను, ప్రతి చెల్లిని